బైబిల్ సెలవిస్తుంది, ఆయన కాచిన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడ్డాము. అంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన రక్తానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసండి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని బైబిల్ సెలవిస్తుంది. అంటే నువ్వు పాపం చేశావు, అంచేత నువ్వు పాపం చేశావు కానీ దానికి మూల్యంగా నీ రక్తమే చిందించబడాలి. అయితే నీ స్థానంలో యేసయ్య వచ్చి రక్తం చిందించాడు. ఆయన రక్తం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డావు. ఎవరైతే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ నువ్వు యేసయ్య రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఎప్పుడో కాదు, ఇప్పుడే యేసు రక్తం వలన ఇప్పుడే నీతిమంతులుగా తీర్చబడతావు. యేసు రక్తం వలన ఇప్పుడే ఆస్తికర్తగాను, వ్యాపారవేత్తగాను, ఐశ్వర్యం గలవాను గాను, సమాధానం గలవాను గాను, ఏ విషయాలైతే నీ జీవితంలో ప్రభు వారు చేయాలని మీరు కోరుకొంచున్నారో వినండి. ఈ కార్యాలన్నిటికీ సమాధానము యేసయ్య రక్తము. రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన వినండి, కాబట్టి ఆయన రక్తము వలన బైబిల్ సెలవిస్తుంది, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. బైబిల్ సెలవిస్తుంది, ఆయన రక్తం వలన, ఏక రక్తం కాదండి, కోడి రక్తం కాదండి, లేకపోతే జంతు బలి ఇచ్చేటువంటి జంతు రక్తం కాదు, లేకపోతే ఓటి మానవ రక్తం కాదు, లేక శిశువుని బలిగా ఇస్తూ ఉంటారు, ఆ శిశువు యొక్క రక్తం కాదు. స్వయంగా ఈ భూమి ఆకాశం తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారం ఎత్తాడు, నరరూపిగా మారాడు. ఆయన శరీరధారిగాను రక్త మాంసం కలవానిగాను మారిపోయాడు. ఆ శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆయన వచ్చిందే రక్తాన్ని చిందించడం కోసం, ఆయన వచ్చిందే రక్తాన్ని కాచడం కోసం వచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన కాచిన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడ్డాము. అంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన రక్తానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసండి. బైబిల్ సెలవిస్తుంది, రక్తం కాచువాడు రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని బైబిల్ సెలవిస్తుంది. అంటే నువ్వు పాపం చేశావు, అంచేత నువ్వు పాపం చేశావు కానీ దానికి మూల్యంగా నీ రక్తమే చిందించబడాలి. అయితే నీ స్థానంలో యేసయ్య వచ్చి రక్తం చిందించాడు. నీ పాపాలు ఆయన రక్తంలోకి వెళ్ళిపోయాయి. ఆయన రక్తం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డావు. వినండి, నీ మంచి కార్యాలు, పుణ్యకార్యాలు సమాజానికి మేలు చేస్తాయి, వేరే వాళ్ళకి మేలు చేస్తాయి, కానీ నీ పుణ్యకార్యాలు నిన్ను రక్షించలేవు, నిన్ను విడిపించలేవు. కానీ యేసయ్య రక్తం నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. యేసయ్య రక్తం నిన్ను కప్పేస్తుంది. యేసయ్య రక్తం నీకు ఆశ్రయదుర్గంగాను కోటగా ఉంటుంది. ఎవరైతే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ నువ్వు యేసయ్య రక్తాన్ని ఆశ్రయించినట్లయితే పరలోకం నీ పక్షంగా దిగొస్తుంది. దేవుని యొక్క దూతలు నీ విషయంలో జోక్యం చేసుకుంటారు. యేసు రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఆ రక్తం నీ జీవితంలో కార్యం చేస్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే యేసు రక్తం వలన ఇప్పుడే నీతిమంతులుగా తీర్చబడతావు. యేసు రక్తం వలన ఇప్పుడే ఆస్తికర్తగాను, వ్యాపారవేత్తగాను, ఐశ్వర్యం గలవాను గాను, సమాధానం గలవాను గాను, ఏ విషయాలైతే నీ జీవితంలో ప్రభు వారు చేయాలని మీరు కోరుకొంచున్నారో వినండి. ఈ కార్యాలన్నిటికీ సమాధానము యేసయ్య రక్తము. నీ సమస్యలకు పరిష్కారము యేసయ్య రక్తము. నీ రోగానికి పరిష్కారము యేసయ్య రక్తము. నీ అప్పులకు, నీ సంకటాలకు నువ్వు వెలుచు సవాలక్ష సమస్యలకు వినండి, యేసయ్య రక్తము ప్రపంచ మానవాళికి పరిష్కారంగా ఉంది. ఏ రాజకీయ నాయకుడు చేయలేని కార్యము, ఏ గురువు, ఏ బాబా, ఏ మాంత్రికుడు, ఏ మానవుడు చేయలేని కార్యాన్ని యేసయ్య రక్తం చిందించి చేశాడు. ఆయన రక్తం వలన సకల మానవాళికి క్షమాపణయు, రక్షణయు, స్వస్థతయు, విడుదలయు, ఆశీర్వాదమును కలుగుచున్నది. ఈ రోజు యేసయ్య రక్తం నీ జీవితంలో అద్భుతం చేయబోచున్నది. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి. యేసయ్య రక్తం నిన్ను అభిషేకించబోచుంది. యేసయ్య రక్తం నీ కుటుంబాన్ని దర్శిస్తుంది. యేసయ్య రక్తం మంత్ర శక్తులను లయం చేస్తుంది. యేసయ్య రక్తము నీ పక్షంగా తండ్రితో మొరపెట్టుచుంది.
యేసయ్య రక్తం నీ విషయంలో వాద్యమాడుతుంది. వాద్యమాడేటువంటి సైనికుని వలె యేసయ్య రక్తం నీ విషయంలో పనిచేస్తుంది. యేసయ్య రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుచేత మరింత నిశ్చయంగా, నీకు నిశ్చయత ఎవరిస్తారండి? బ్యాంక్ వాళ్ళు నిశ్చయత ఇవ్వలేరు. మీరు అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులో మీరు డిపాజిట్ చేశారు, 1 month తర్వాత ఆ బ్యాంక్ ఎత్తేబడింది, పారిపోయబడ్డారని న్యూస్లో వింటారు. బ్యాంకులో నిశ్చయత లేదు, మ్యారేజ్లో నిశ్చయత లేదు, కుటుంబంలో నిశ్చయత లేదు, ఏ స్నేహితుల్లో కానీ బంధువులో కానీ తోటి వ్యాపార భాగస్వామిలో కానీ ఎక్కడ కూడా నిశ్చయత కానీ గ్యారెంటీ కానీ లేదు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీకు యేసయ్య రక్తము గ్యారెంటీగా ఉండబోతుంది. నీ విడుదలకు యేసయ్య రక్తము గ్యారెంటీ. నీ పరిష్కారానికి యేసయ్య రక్తము గ్యారెంటీ ఇస్తుంది. యేసయ్య నీకు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఆయన చేతిలో రక్తం ఉంది. ఆ రక్తాన్ని చూపిస్తూ నీకు సెలవిస్తున్నాడు, బిడ్డ నువ్వు నమ్మడం లేదా? అయితే నన్ను చూడు, నా చేతులు చూడు, నా సిలువను చూడు, ఆ సిలువలో నీ కోసం కాచిన రక్తాన్ని చూడు. నా రక్తమే నీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పడానికి గ్యారెంటీగా ఉంటుంది. నా రక్తమే నీ కుటుంబాన్ని విడిపిస్తానని చెప్పడానికి గ్యారెంటీగా ఉంటుంది. నా రక్తమే నిన్ను వెంటాడే చేతల శక్తుల నుంచి విడిపించడానికి గ్యారెంటీగా ఉంటుంది. నా రక్తమే నీకు పరలోకపు గ్యారెంటీ ఇస్తుంది. నా రక్తమే నీ వ్యాపారానికి, నీ ఆశీర్వాదానికి, ఆదాయానికి ఎవ్వరు ఇవ్వలేని గ్యారెంటీ ఆయన రక్తం ద్వారా ఆయన ఇస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని. ఆయన రక్తం వలన నీతివంతులంగా తీర్చబడ్డాము. మరింత నిశ్చయంగా ఏంటంటే దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం.